మార్కాపురం ఎమ్మెల్యే తనయుడు కృష్ణమోహన్ రెడ్డి, గ్యాంగ్స్టర్ నయీం, ఉడుమల అశోక్ రెడ్డి, ఉడుమల శ్రీనివాస్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆరోగ్యశ్రీలో 100 కోట్ల అవినీతి జరిగిందని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మొదటి కారణం, నేను గతంలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన కానించి ఈరోజు మార్కాపురం ఎమ్మెల్యే తనయుడు గ్యాంగ్స్టర్ కృష్ణమోహన్ రెడ్డి, గ్యాంగ్స్టర్ నయీం, అలానే వాళ్ళ బావమర్ది ఉడుమల అశోక్ రెడ్డి, వాళ్ళ మామగారు ఉడుమల శ్రీనివాస్ రెడ్డి గారి చరిత్రని నేను ఇప్పటికీ దాదాపు ఒక 10-12 ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వాస్తవాలు 4 రోజులు లేట్ అవుతాయి, కానీ వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి మాట్లాడిన అవసరం నాకు లేదు. ఏదన్నా కూడా ఆధారంతో మాట్లాడతా. నేను మాట్లాడిన వాస్తవాలా కాదని, వీళ్ళ మీద ఏదైనా తప్పు జరిగింది అని నేను చెప్పిన దానిలో ప్రూవ్ ఉంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోమని మా జగన్మోహన్ రెడ్డి గారిని, మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను ఇదే మీడియా సాక్షిగా. ఇప్పుడు ఏదైతే ఉడుమల అశోక్ రెడ్డి అని చెప్పి స్వయాన మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి సొంత బావమర్ది, ఉడుమల శ్రీనివాస్ రెడ్డి పిల్లనిచ్చిన మామ, ఆయన కొడుకు ఉడుమల అశోక్ రెడ్డి. ఈయన ఎలా ఉందంటే, ఈ ప్రభుత్వుడు మార్కాపురం ఎమ్మెల్యేకి ప్రజలు ఇచ్చింది, ఎమ్మెల్యే గెలిపించింది, శాసనసభ్యుడికి పంపించి ప్రజల సమస్యల మీద చట్టసభల్లో ఆ ప్రాంత అభివృద్ధి కోసం అది ఆయన మరిచి లైసెన్స్ తీసుకున్నాడు ఆయన అవినీతికి, అక్రమాలకి. నేను చేస్తే ఏముంది, నా బావమర్ది చేత కూడా చేపిద్దామని తనకు కూడా ఒక ఉద్యోగం ఇప్పించాడు. మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే 2019 ఆగస్టులో ఆ ప్రభుత్వుడు మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి వాళ్ళ బావమర్దిని ఉడుమల అశోక్ రెడ్డి కూడా ఒక ఉద్యోగం ఇప్పించాడు. ఏం ఉద్యోగం రా బాబు అంటే, అతను ఫ్రెష్ డాక్టర్ అండి, పెద్ద సీనియర్ డాక్టర్ కూడా కాదు. యాక్చువల్గా ఆరోగ్యశ్రీకి ఏదైనా ఈఓ అనేటువంటి ఇచ్చే అధికారి చాలా సీనియర్ అధికారి వ్యక్తి ఉండాలా. అందులో ప్రభుత్వ అధికారి అయితేనే దానికి సమర్థుడుగా, నీతిగా, నిజాయితీగా పనిచేయగలుగుతారు. కానీ ఈ ప్రభుత్వుడు మరి మా ముఖ్యమంత్రి గారు అవకాశం మంచి కోసం ఇస్తే 70,000 జీతగాడు, అతను ఏం పెద్ద ఒక 4-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నాడే, ఏం ఒక 20-30 సంవత్సరాలు కాదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తాడు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో CEO IAS ఆఫీసర్ ఉంటారు. ఆయన కింద ఒక డాక్టర్ ప్రభుత్వ అధికారి కానీ ప్రైవేట్ డాక్టర్ అని పెట్టుకోవచ్చు. సో ఈ అధికారి ఉడుమల అశోక్ రెడ్డి, ఇతను వైద్య ఆరోగ్యంలో ఏదైతే ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 55 నెలలు కావస్తుంది. ఈ 55 నెలల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 53,28,216 మందికి ఈరోజు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా మరి వారందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎవరికి? పేషెంట్లకి. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎవరైతే బెనిఫిషియర్ ఉంటారో ఈ 55 లక్షల చిల్లర మందికి ఈ ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయడం జరిగింది. దీనికి గాను ప్రభుత్వం 11,860 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరంలో మరి ప్రభుత్వ నిధి నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మరి ఈ పేషెంట్లకి ఏదైతే రాష్ట్రం మొత్తంలో ఏదైతే ఎన్పాల్మెంట్ హాస్పిటల్స్ ఏ ఉన్నాయో 2,362 హాస్పిటల్స్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఈ కాకుండా మన ఏదైతే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై మహానగరాల్లో కూడా మన తెలుగువారు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా సరే ఈ ఆరోగ్యశ్రీ కింద ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 10 నుంచి 25 లక్షలు అయినా సరే ప్రభుత్వం కింద ఆరోగ్యశ్రీ కింద వర్తించే ప్రతి పేషెంట్లకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈరోజు అందరికీ వైద్యం ఇచ్చి అవకాశం మరి పలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేషన్ కూడా మా ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు ఒక మంచి కోసం చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతే ఉడుమల అశోక్ రెడ్డి, సో అతని కింద ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ దానిలోనే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో CMRF చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దానికి హరికృష్ణ అనేటువంటి ఒక వ్యక్తిని ఈ ఉడుమల అశోక్ రెడ్డి అక్కడ ఆయన వ్యక్తిని CMOలో పెట్టుకొని
ఈయన ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు సంబంధించినటువంటి స్కాములు చేస్తాడండి. దానిలో ఎలా ఉందంటే వైఎస్ఆర్ ఆసరా పథకం వచ్చి అది యాక్చువల్గా ఒక పేషెంట్కి ఒక రోజుకి 225 రూపాయల నుంచి నెలకి ఒక పేషెంట్కి 5,000 రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది వైఎస్ఆర్ ఆసరా పథకం కింద. మరి ఈ 4.5 సంవత్సరంలో వైఎస్ఆర్ ఆసరా పథకం కింద జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదలకి ఏదైతే మాట ఇచ్చాడో, ఎలక్షన్లో ఏం చెప్పాడో మరి చెప్పని చేసి కూడా చూపించిన వ్యక్తి 1,310 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకం వర్తించే విధంగా వాళ్ళకి చేస్తే, ఈ దుర్మార్గుడు ప్రభుత్వం ఏం చేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్లు ఎవరైతే జిల్లా కోఆర్డినేటర్లతో టైప్ అయ్యి వీళ్ళందరినీ జతపరుచుకొని అతను స్కామ్ చేస్తాడు. ఓన్లీ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ ఆసరా ఓన్లీ దానిలోనే 150 కోట్ల రూపాయలు అక్షరాల తను సొంత నిధులకి మళ్ళిచ్చిన మాట వాస్తవా కాదా? దీని మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి మా ముఖ్యమంత్రి గారిని నిష్పక్షపాతంగా ఎవరైనా సరే మరి మన ప్రభుత్వంలో మన అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తప్పు చేస్తే మరి చర్యలు తీసుకుంటారని నేను నమ్ముతున్నాను జగన్మోహన్ గారి మీద. అలానే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అండి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఎంపానల్మెంట్ గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ డాక్టర్లని ఎంపానల్మెంట్ డాక్టర్ని నియమించాలా. ఈ దుర్మార్గుడు ప్రభుత్వుడు ఉడుమల అశోక్ రెడ్డి ఏం చేస్తారంటే ఆరోగ్యశ్రీ ఈఓగా ఉంటూ ఇతను 200 మంది ప్రైవేట్ డాక్టర్ని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లో ఇతను జాయిన్ చేయించి ఈ అవినీతి అక్రమాలకి ఎవరైతే ఈ పేషెంట్లు జనరల్గా మన కరోనా టైం కావచ్చు ఎప్పుడైనా కానీ ఒక పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ జిల్లాలో ఆ అధికారి ఆరోగ్యశ్రీ వాళ్ళని సంప్రదించిన తర్వాత సో అక్కడ వాళ్ళకి అప్రూవల్ ఇవ్వాలా. ఎవరు ఇవ్వాలా? ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అప్రూవల్ రావాలా, ప్రీ ఆథరైజేషన్ రావాలా. ప్రీ ఆథరైజేషన్ అధికారి ఎవరు? రాష్ట్రాన్ని మొత్తానికి ఉడుమల అశోక్ రెడ్డి ఈఓగా అతని బాధ్యత, అతను కీలకంగా ఉంటాడు. అతని కింద పనిచేసేటువంటి ఈ 200 మంది ఎంపానల్మెంట్ డాక్టర్లని గవర్నమెంట్ డాక్టర్లు పెట్టకుండా ప్రైవేట్ డాక్టర్లు పెట్టి అవినీతి కొమ్ము కాశాడు. ఇలాంటి వ్యక్తి మీద సిబిఐ ఎంక్వైరీ కానీ సిబిసిఐడి కానీ ఈ మా ప్రభుత్వం మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసి దీనిలో అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు 11,860 కోట్లు శాంక్షన్ చేస్తే దీనిలో అక్షరాల ఏం చేశారు తెలుసా? ఒక్కొక్క హాస్పిటల్ నుంచి తను ఒక పేమెంట్ 1 కోటి రూపాయలు అతనికి బిల్లు డ్రా చేస్తే 10 నుంచి 20% కమిషన్ పెట్టుకొని ఎవరు ముందు డబ్బులు వేస్తారో అతనికి కమిషన్ వస్తాయో వాళ్ళకే ముందు బిల్లులు ఎవ్రీ మంత్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా నేను చెప్పేది వేగ్గా కాదు, అంత ఆధారం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ నెల 7వ తారీఖున 11వ తారీఖున నేను కలవడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఎంక్వైరీ చేస్తారని ఎంతో నమ్మకంతో నేను ఈరోజు మీడియా సాక్షి ద్వారా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి అవినీతి అక్రమార్కులను అర్జెంటుగా ఆరోగ్యశ్రీ పథకం నుంచి తప్పించి ఇతని మీద నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇతను చేసినటువంటి ఓన్లీ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్లోనే ఇతను 1000 కోట్ల స్కామ్ చేశాడు. ఈ 1000 కోట్ల స్కామ్లో ఎవరైతే ఈ ఉడుమల అశోక్ రెడ్డి కింద ఎవరైతే సీఎం ఆఫీసర్ ఉంటాడో ఈ సిఎంఆర్ ఆఫ్ రిలీఫ్ ఎల్ఓ వచ్చే అతను ఆయన హరికృష్ణ వీళ్ళిద్దరూ కలిపి 800 కోట్ల రూపాయలు అక్రమాలకు దారితీసి ఈరోజు ప్రభుత్వ ఖజానాకి మరి నిరుపేదలకి ఈరోజు ఎంతోమంది మరి కార్పొరేట్ హాస్పిటల్లో మరి ఎంతో కాస్ట్లీ అయినటువంటి వైద్యం ప్రభుత్వం ఈరోజు ఎంతో ఫ్రీగా చేపిస్తుందంటే అందరూ సంతోషించి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ఈ ప్రభుత్వం రావాలా, ఇలాంటి పేదలు అందరూ కూడా నిరుపేదలను కూడా కార్పొరేట్ వైద్యం చేర్చుకునే అవకాశం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉందని ఎంత గర్వంగా యా కార్యకర్తలు కానీ ఇవాళ నాయకులు కానీ ఎవరైనా అక్కడ మేము పోయి గర్వంగా చెప్పుకోగలుగుతామంటే ఈరోజు సామాన్యుడికి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇంత మంచి పథకాలను కూడా దుర్వినియోగం చేసినటువంటి ఈ దుర్మార్గుడి మీద చర్యలు తీసుకోమని చెప్తున్నాను. ఏదైతే కరోనా టైంలో ఈ దుర్మార్గుడు ఏం చేస్తాడో మొత్తం ఈ ప్రభుత్వుడు 744 కోట్లు గవర్నమెంట్ కరోనా టైంలో డబ్బులు డ్రా చేసింది.
ఏది ఆరోగ్యశ్రీ కిందకి ఇచ్చి కరోనా పేషెంట్ల కోసం అని చెప్పనిస్తే దీనిలో ఒక్కొక్క ఆపరేషన్ ఒక్కొక్క ఇంజక్షన్ 1,600 రూపాయలు వాల్యూ చేస్తుంది యాక్చువల్గా రియల్గా. ఈ ఇంజక్షన్ కూడా 1,00,000 రూపాయలకి 50,000కి బ్లాక్ మార్కెట్లో అమ్మి ఈ ప్రభుత్వుడు ఈ హరికృష్ణ వీళ్ళిద్దరూ 744 కోట్లలో 150 కోట్లు దీనిలో కూడా స్కామ్ చేసి వీళ్ళ ఖజానాలు వేసుకున్నారు. వీరు ఇంత అవినీతి చేసి కూడా ఈ డబ్బంతా కూడా మరి ప్రైవేట్ హాస్పిటల్ ఏదైతే మన దర్శిలో ఉన్నటువంటి మోజేస్ హాస్పిటల్ కొనడానికి ఈ ప్రభుత్వుడు ఉడుమల అశోక్ రెడ్డి 4 కోట్లు బేరం ఆడాడు. ఇలాంటి మనకు తెలిసి ఒకటి, ఇలాంటి తెలియని 10 కార్పొరేట్ హాస్పిటల్ కొనడానికి ఈ అబ్బాయికి డబ్బులు ఎక్కడ నిధులు వచ్చినాయి. ఈ అబ్బాయి అకౌంట్లు కానీ వాళ్ళ మిసెస్ కూడా డాక్టరే, వాళ్ళిద్దరూ అకౌంట్లు కానీ వారి పేరు మీద ఉండే ఆస్తులు కానీ వారి బినామీ ఆస్తులు కానీ ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఈ అవినీతి అక్రమ డబ్బు వాళ్ళ కొడుకు 650 కోట్లు ఈ ప్రభుత్వంలో ఏదైతే ఆరోగ్యశ్రీ ఈవో కింద జాబ్ తీసుకొని ఇంత మోసం చేసినటువంటి వ్యక్తి అక్రమ సంపాదనతోటి ఇదే ఉడుమల శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే మామ 150 కోట్ల రూపాయల దాకా బ్లాక్ మనీ డబ్బులు ఏదైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాళ్ళకి అప్పుల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఏదైనా 30 కోట్లు కావాలంటే 100 కోట్ల ఆస్తి తనఖా పెట్టించుకొని ఈ అక్రమ సంపాదన మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మరి ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చారో ఈ ప్రభుత్వం మొత్తం కూడా బయట తీసి ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ఈ మార్కాపురం ఎమ్మెల్యే మామ ఎమ్మెల్యే బావమూర్తి వీళ్ళు చేసిన అక్రమాలని బయట వెలికి తీయాలనే నా ప్రజా ఉద్యమంలో ప్రజా పోరాటం నేను చేస్తుంది కూడా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానికి నేను వెళ్తున్నా. కానీ వ్యక్తిగతంగా సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపణలు చేస్తే అవి వాస్తవాలు కాదు, అన్నీ కూడా ఆధారంతో నేను రికార్డుగా పెడుతున్నా. కాబట్టి వాస్తవాలు ఈ నిజాలు 4 రోజులు లేట్ అయినా సరే ఈ ప్రభుత్వం మీద ఎంక్వైరీ జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి అలానే పోతే కూడా ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్ పేరు కూడా చదువుతాను. ఒమేగా హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, ఆదిత్య హాస్పిటల్, లలిత హాస్పిటల్, మణిపాల్ హాస్పిటల్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 202 హాస్పిటల్ పేరు నేను చెప్పడం చాలా టైం పడుతుంది. కాబట్టి ఆ లిస్ట్ కూడా మీకు అందరి గ్రూపులో వేస్తాను. వీళ్ళందరిలో నాకు కొంతమంది కార్పొరేట్ డాక్టర్ ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నారో ఓనర్లు ఒక 12 మందిని సంప్రదించడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఆధారంగా నేను కొంత ఎంక్వైరీ చేపించి కొంత ఆధారం తెచ్చుకొని ఈరోజు ఈ స్కామ్ మొత్తం చూస్తే అక్షరాల 1,500 కోట్లు ఈరోజు ఆరోగ్యశ్రీ కింద ఇవాళ ప్రభుత్వం ఈరోజు 11,876 కోట్లు, ఇదొక వైఎస్ఆర్ ఆశ్రయ కింద 1,310 కోట్లు మొత్తం కలిపి ఈరోజు ఈ ప్రభుత్వం 12,340 కోట్ల రూపాయలు ఇవాళ నిరుపేదలకి మరి ఎంతో ఏదైతే బడుగు బలహీనంగా ఆర్థికంగా లేకపోవడం వాళ్ళ వైద్యం చేర్చుకోలేరు. కాబట్టి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ బిడ్డ తనయుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఎలా పెట్టారో దాన్ని కూడా మరి ఇంకా జనాలకి పోయే విధంగా చేస్తే ఈ దుర్మార్గుళ్ళు ఎంత అత్యంత అవినీతి పాల్పడి ఈరోజు పొదిలో మీరు పోయి చూడండి. ఆ పొదిలి చిన్న చెరువు దగ్గర 7 ఎకరాల్లో ఫామ్ హౌస్ కడుతున్నాడు. మీరందరూ అన్ని మీడియా వారందరూ నేను తీసుకొని చూపిస్తా ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ డబ్బులు. ఇవాళ ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు ఉడుమల శ్రీనివాసరెడ్డి హాస్పిటల్ పెట్టారు. ఏం పేరు? ఉడుమ హాస్పిటల్ పొదిల్లో. ఆ హాస్పిటల్ ఎక్కడ వచ్చినాయి ఆ నిధులు? 70,000 చేతగాడు 3 సంవత్సరాల్లో ఇవాళ హాస్పిటల్ 40 కోట్ల రూపాయల లోపల మెటీరియల్ అయితేనేమి కన్స్ట్రక్షన్ అయితేనేమి ఆ డబ్బులు ఎక్కడ నిధులు వచ్చినాయి. ఈ మధ్య చెప్పాడు, నేను ఈ గతంలో 7-8 నెలల క్రితమే చెప్పున్నా ఈ ప్రభుత్వుడు ఆరోగ్యశ్రీలో చాలా మోసాలు చేశాడు, 100 కోట్లు వసూలు చేశాడంటే ఎవరు నమ్మలా. ఈరోజు ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేసింది. దీనిలో అన్ని నిగ్గు తేల్చాలా. ఇలాంటి సన్నాసులకి ఈ వెధవలకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇలాంటి అవినీతికి అక్రమాలకి పాల్పడతారని చెప్పి నేను ఖండిస్తూ మా వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఉన్నా కూడా నేను నిజాలు మాట్లాడుతానని ఇవాళ మీడియా ద్వారా తెలియజేస్తానని ప్రజలకి నేను నిక్కచ్చిగా అన్ని పెడతానని చెప్పి నా మీద ఇదే ఆదిమూలపు సురేష్ గారు మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. మంత్రి గారు మీరు ఏం చేద్దాం చూస్తున్నారో అడుగుతున్నా. ఇవాళ మీరు బాధ్యత దీనికి కూడా నైతిక బాధ్యత ఆదిమూలపు సురేష్ గారు బాధ్యత వహిస్తారా అని అడుగుతున్నా. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ ఈవోగా అతను వెళ్ళడానికి ఇదే మా మంత్రి ఆదిమూలపు సురేష్ గారు మన ప్రకాశం జిల్లా మంత్రి గారు పూర్తి సహకారంతో ఈరోజు
సీఎంఓకి రికమెండ్ చేస్తే అతను ఆరోగ్యశ్రీ యోగా వెళ్ళాడు. అతను వెళ్ళబట్టే కదా ఈరోజు 1500 కోట్ల స్కామ్ తెరదీసింది. ఇలాంటి అవినీతి అక్రమార్కుల్ని ఎందుకు మీరు ఖండించలేదు? ఇలాంటి ఉద్యోగిని మీరు మంత్రిగా ఉండి దీని నైతిక బాధ్యత వహించి ఈ వ్యక్తిని సస్పెండ్ చేయమని, ఇతన్ని జైలుకు పంపించమని, అతను కొల్లగొట్టిన ప్రభుత్వ ఖజానాకు మొత్తం కూడా రికవరీ చేయాల్సిన బాధ్యత మా మంత్రి గారు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పి ప్రజల మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా వ్యక్తిగత దోషులు కాదు, ఇవన్నీ కూడా నిజమైన ఆధారంతో ఇచ్చినటువంటి ఆరోపణలు. అతని అక్రమాలకు పాల్పడింది. దీని మీద కఠిన చర్య తీసుకొని ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు మీరు రాజకీయాల్లో అనర్హులు, ఎమ్మెల్యే గారు కుందూరు నాగార్జున రెడ్డి గారు మీరు మీలాంటి అత్యంత అవినీతి పరుని శాసనసభ స్పీకర్ దగ్గరికి వెళ్ళి సిగ్గు లేకుండా ఇంత అవినీతి అక్రమాలకు పాల్పడండి. నువ్వు నీ కుటుంబం మీరు శాసనసభ స్పీకర్ గారికి వెళ్ళి రిజైన్ చేసి పార్టీ నుంచి ఇలాంటి దుర్మార్గం సస్పెండ్ చేయాలి. కానీ నాలాంటి నిజాయితీ పరుణ్ణి, నాలాంటి ప్రజల కోసం పోరాడే వ్యక్తిని నన్ను మీరు కంట్రోల్ చేశారనుకున్నారు. కానీ నేను ఇంతకి పదింతలు ముందు పోయి దీని మీద ఎక్కడైనా సరే ప్రజలకు కానీ ప్రభుత్వ ఖజానాకు కానీ ఈ ఆస్తులు కానీ వెనక రాకపోతే విజయవాడలో ఉన్నటువంటి సిబిఐ హెడ్ ఆఫీసు నేను ఢిల్లీలో వెళ్ళి గతంలో రిక్వెస్ట్ చేసి ఇక్కడ కొత్తగా వైజాగ్ నుంచి ఇక్కడ పెట్టారు. మురళీ రంభా ఐపీఎస్ గారిని కలిసి సిబిఐ ఎంక్వైరీ కోరుతాను, తర్వాత మిమ్మల్ని ఊచలెక్క పెట్టిస్తాను చెప్పని మీరు నైతిక బాధ్యత వహించి ఇవాళ మీడియా సాక్షిగా వేడుకుంటున్నా. ₹1 అవినీతి ఉంటే మీ తమ్ముడు జైలు పంపిస్తున్నావు. ఇప్పటికీ సిగ్గు లేదు మీడియా ముందుకు వచ్చి మా తమ్ముడు అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నువ్వు అవినీతి చేసావు కాబట్టి నువ్వు ఒప్పుకోనట్టే. ఇలాంటి దరిద్రుల్ని సన్నాసులు అసలు అసెంబ్లీకి కాదు కదా ప్రజాక్షేత్రంలోనే అనర్హుల కింద ప్రకటించాలని చెప్పని మీడియా సాక్షిగా నేను వేడుకుంటున్నా. ఇలానే ఈరోజు నైతిక బాధ్యత నీ బావమరిదికి నువ్వు ఇప్పించావు కాబట్టి, నీ అధికారాన్ని అడ్డుగా పెట్టి ఇంత అక్రమాలు చేశారు కాబట్టి నువ్వు శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తుందిగా నేను కోరుతున్నా. నువ్వు కానీ చేయబోతే నేను ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు ఆమరణ నిరాహార దీక్ష కూడా ఉంటానని చెప్పని హెచ్చరిక చేస్తున్నా. థ్యాంక్ యూ.